చిత్తూరు జిల్లా పెద్దపంచాని మండలం కళ్ళుపల్లి గ్రామానికి చెందిన యుగంధర్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం నింపింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ప్రేమ వ్యవహారానికి సంబంధించిన వ్యక్తిగత కారణాలతో మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. వేరే అతనికి జరగకూడదు అమ్మాయిల వల్ల. మాకు పర్సనల్ కక్షలు ఏం లేదు, మేము కడుపు కాల్చుకున్నాము. మా ఇంట్లో జరిగిన అన్యాయం ఇంక ఏ బిడ్డకి జరగకుండా వాళ్ళకి నా తమ్ముడు నిన్న మధ్యాహ్నం 12 గంటలకి సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. దానికి కారణం వచ్చి వాడు 4 years నుండి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. దానికి సపోర్ట్గా వాళ్ళమ్మ చాలా సపోర్ట్ చేసింది, చాలా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేది. 4 years లవ్ చేసుకున్నారు. 4 years విత్ మొత్తం హాస్టల్ ఫీజు, ఆమె ప్రతి ఒక్కటి A to Z ఒక తల్లిదండ్రులాగా వాడే ఉండి చూసుకున్నాడు. 1 week నుండి ఆమె చాలా అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. అది కారణం ఏమంటే వాళ్ళమ్మ వేరే సంబంధం చూసింది ఇంట్లో. అది వాడు ఎట్లా తెలుసుకున్నాడు. నిన్న మధ్యాహ్నం అనగా 10వ తారీఖు నైట్ 2 గంటల కాడ బెంగళూరు నుండి డైరెక్ట్ ఇటుకే వచ్చి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటి కాడ పోయి గొడవ పడేసి, ఆ అమ్మాయి ఏమనిందో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో తెలియదు. ఆ అమ్మాయి పేరు అంజలి, వాళ్ళ అమ్మ పేరు సరోజ. వాళ్ళ మేనమామ టి శ్రీరాములు, ఆయన ఏమన్నాడో తెలియదు. ఎన్నేళ్ళుగా సార్ 4 yearsగా సార్ రిలేషన్షిప్లో ఉన్నారు వాళ్ళు. గత 1 week నుండి వాడిని చాలా అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. అది వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది, వాళ్ళ ఊరు పేరు కొండమిందపల్లి, పెంచుపాడు పోస్ట్ వాళ్ళది, మదనపల్లి మండలం అన్నమయ్య జిల్లా. వాళ్ళ బంధువులా? వాడు ఆ అమ్మాయికి చాలా అడిక్ట్ అయిపోవడం వల్ల